సూపర్ 6 సూపర్ 7తో చంద్రబాబు చేస్తా ఉన్న మోసాలను ప్రజలకు అర్థమయ్యేట్టుగా చెబుతూ ప్రతి గ్రామంలోనూ ఒక రచ్చబండ కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఇవి చెబుతూ అక్కడ ఆ గ్రామంలో మన కమిటీస్ గ్రామ కమిటీస్ వేసేయడము, ఆ గ్రామ కమిటీస్తో పాటు అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షును నియమించడం అన్నీ కూడా ఆ గ్రామంలో అయిపోయేట్టుగా అడుగులు వేయడం. నేను గతంలో మాట్లాడిన మాటలకు సంబంధించిన వివరాలను కూడా క్యూఆర్ కోడ్ కూడా ఆ పాంఫ్లెట్ మీద ప్రింట్ చేస్తూ ఆ పాంఫ్లెట్తో పాటు 1,000,000 సంతకాల సేకరణ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఆ లెటరు మెడికల్ కాలేజీలను మేమంతా కూడా ప్రైవేటైజీకరణను వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి ప్రజలు పెట్టబోయే సంతకాలను సంబంధించిన లెటర్ కాపీని దాని మీద కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది. అవి గ్రామంలో ఇస్తాం ఈ గ్రామ కమిటీకి, అనుబంధ విభాగాల అధ్యక్షులకు, ప్లస్ ఈ అనుబంధ విభాగాలకు సంబంధించిన కమిటీకి సంబంధించిన వాళ్ళ సభ్యులు అందరూ కలిసి ఆ గ్రామంలో వాళ్ళు అవగాహన పెంచుతూ ప్రతి గ్రామం నుంచి కనీసం 500 మందితో సంతకాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీసుకుంటారు. ఆ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేస్తాం. 10వ తారీఖు నుంచి ఆ కార్యక్రమం నవంబర్ దాకా జరుగుతుంది. మనం గవర్నర్ను కలిసే దాకా కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది. నియోజకవర్గ స్థాయిలో ఉన్న కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ 28వ తారీఖున నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ర్యాలీ చేస్తాడు. ర్యాలీ చేస్తూ తాను డిమాండ్ పత్రాన్ని నియోజకవర్గ స్థాయిలో ఉన్న అధికారికి తాను డిమాండ్ పత్రాన్ని అందజేస్తాడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. సేమ్ ఇదే కార్యక్రమం జిల్లా హెడ్ క్వార్టర్స్లో పార్టీ సమిష్టిగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ర్యాలీ చేస్తూ కలెక్టర్కు డిమాండ్ పత్రం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. అంటే ప్రతి గ్రామంలోనూ ఏదైతే మీరు 500 సంతకాలు సేకరించినారో అది నియోజకవర్గ స్థాయిలోకి వచ్చేసరికి 50,000 సంతకాలు అవుతాయి. ఆ 50,000 సంతకాలను మీరు మీ నియోజకవర్గాల నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. అక్కడి నుంచి మీరు విజయవాడకు పంపించే కార్యక్రమాన్ని అక్కడ మీరు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. 7x50 అంటే దాదాపుగా 3.5 లక్షల సంతకాలతో అక్కడి నుంచి బయలుదేరుతాయి విజయవాడకు లారీలలో. 3.5 లక్షల సంతకాలతో అక్కడి నుంచి బయలుదేరుతాయి. అది 26వ తారీఖున రాజధానికి విజయవాడకు చేరుతాయి. విజయవాడకు ఒకసారి ఈ 1,000,000 సంతకాలు విజయవాడకు చేరిన తర్వాత గవర్నర్ గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారో అప్పుడు మొత్తం మన పార్టీకి సంబంధించిన అందరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు, నేను అందరం కలిసికట్టుగా మన ఎంపీలు పార్టీ పరంగా అందరం కూడా కలిసికట్టుగా గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని గవర్నర్ గారికి 1,000,000 సంతకాలు అప్పచెప్తాం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అమ్మేదానికి 1,000,000 మంది సంతకాలతో ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు అనేదాన్ని గవర్నర్ గారికి అప్పచెప్తాం.